క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనము? పార్ట్ 2లో ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ గురించి, నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ ఎయిర్ గురించి నేర్చుకున్నాం కదా. వెల్కమ్ టు పార్ట్ 3. ఈ పార్ట్ 3లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? పేజ్ నెంబర్ 30, వాల్యూమ్ 1, కోర్స్ బుక్, 5th class EVS. Okay, what do you see in this picture? A TV reporter is presenting a forecast about several aspects of weather such as temperature, cloudiness, humidity, showers, whether a storm is like in the next few days, etc. This is a weather forecast. సో మనకి మామూలుగా టీవీ 9లో కానీ లేదంటే జీ తెలుగులో కానీ ఇవన్నిట్లో ఏం చేస్తుంటాం? ఈటీవీ 2లో వెదర్ రిపోర్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. వెదర్ రిపోర్ట్స్ అంటే వాతావరణం ఎలా ఉంది, 10 daysలో మనకు సైక్లోన్ ఉంటుంది, అంటే తుఫాన్ ఉంటుంది, లేదా మనకు ఒక 3 daysలో వర్షాలు ఎక్కువ పడతాయి, ఇంకొక రానున్న 15 daysలో 20 daysలో ఎక్కువగా ఎండలు ఉంటాయి, ఇంకొక 10 daysలో ఇంకెలా ఎలా ఉంటుంది? క్లౌడీగా ఉంటుంది, అంటే మబ్బుగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా చేపల కోసం వలలు వేసి వెళ్తూ ఉంటే సముద్రంలో కానీ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనకు కొన్ని సజెషన్స్ కానీ అడ్వైజులు కానీ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది కదా. దీన్ని ఏమంటాము? ఫోర్కాస్ట్, వెదర్ రిపోర్ట్ అంటాం. అంటే వాతావరణం గురించి వార్తలు అనమాట. సో దీని గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వాట్ డస్ దిస్ చేంజెస్ హ్యాపెన్స్? వై డూ దిస్ చేంజెస్ హ్యాపెన్స్? ఎందుకు ఇలాంటి చేంజెస్ వస్తాయి? ద సన్ హీట్స్ అప్ ద అట్మాస్ఫియర్ అండ్ ద ఓషన్, బట్ దిస్ హీటింగ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఎర్త్. సో సన్ ఏం చేస్తుంది? అట్మాస్ఫియర్ని, నెక్స్ట్ ఓషన్స్ని ఏం చేస్తుంది? హీట్ చేస్తుంది, ఎక్కువగా వేడి చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం? దీనికి రీజను ఎర్త్ సన్ చుట్టూ రొటేట్ అవుతూ రివాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు లైటింగ్ అనేది, అంటే వేడి అనేది, హీట్ అనేది ఎక్కువ వస్తుందేమో అనుకుంటాం. కానీ అది ఎర్త్ ఒక రీజన్ కాదనమాట. మనం సన్ చుట్టూ తిరుగుతున్నాం, ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుందని అంత లైటింగ్, అంత హీట్ అయితే రాదు. నార్మల్గా సన్ దగ్గర నుంచి హీట్ అనేది వస్తుంది ఓషన్స్కి. నెక్స్ట్, as a result air currents and ocean currents are formed because the difference in temperature. సో ఈ టెంపరేచర్స్ వల్లే మనకి మామూలుగా సమ్మర్లో చూసుకుంటే కొన్నిసార్లు 50 degrees, 48, 49, 46 ఇలాంటివి కూడా టెంపరేచర్ అనేది మనకు వస్తూ ఉంటుంది, హై టెంపరేచర్. అప్పుడు ఏమవుతుంది? ఎయిర్ కరెంట్స్, తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? ఓషన్ కరెంట్స్, సుడిగుండాలు రావడము, నెక్స్ట్ వడగాలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీస్ చేంజెస్ కీప్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్ in constant motion and interactions play a critical role in shaping the weather and climate. సో ఎప్పుడైతే మనకి సన్ నుంచి ఎక్కువగా వేడి అనేది వస్తుందో ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఆ హ్యూమిడిటీ, అంటే ఉడక అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా వేడి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా స్వెట్ అనేది వచ్చేస్తుంది. అలాగే భూమి కూడా ఏమవుతుంది? హీటప్ అయిపోయి మొత్తం ఎర్త్లో ఉన్న వేపర్ అంతా ఏమవుతుంది? క్లైమేట్ అంటే పైన క్లౌడ్స్లోకి కలిసిపోతుంది. ఆ క్లౌడ్స్ అనేవి ఏమైతే కూల్ డౌన్ అయినప్పుడు, కండెన్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? అక్కడి నుంచి రెయిన్ అనేది వస్తుంది. సో ఇలాగ క్లైమేటిక్ చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? వెదర్ అంటే ఏంటి? క్లైమేట్ అంటే ఏంటి? హౌస్ అంటే ఏంటి? హోమ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనకి జనరల్గా చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ ఉంటాం కదా, డౌట్ అనేది కూడా ఉంటుంది కదా. సో వెదర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వెదర్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ atmosphere. Take down children. Weather is the state of atmosphere at any given time and a place. It is mix of events that happen each day in the atmosphere at a place. The state of atmosphere at a given place may not be stable even during the same day. It may changes within a few hours. Climate అంటే ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ ఎలా క్లైమేట్ అంటున్నాను. వెదర్ అంటే ఏంటంటే ఇప్పుడు బయట నేను నిలబడుకొని ఉంటాను, చాలా ఎండగా ఉంటుంది, మళ్ళీ వితిన్ సెకండ్స్, కొన్ని సెకండ్స్కి ఏమైపోతుంది? కూల్గా అయిపోతుంది. ఇంకొన్ని సెకండ్స్కి ఏమైపోతుంది? మళ్ళీ ఎండ ఎక్కువగా వచ్చేస్తుంటుంది. సో వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వెదర్ ఆటోమేటిక్గా సెకండ్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మిక్స్డ్ ఈవెంట్స్ అనమాట. కొన్నిసార్లు ఎక్కువగా వేడి ఉంటుంది, అదే నిమిషంలో మళ్ళీ చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు మళ్ళీ చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువగా వేడిని ఇస్తూ ఉంటుంది. పర్టికులర్ ఏదంటే కాన్స్టెంట్గా ఒకే యాంగిల్లో ఒకటే క్లైమేట్ని మనకు ఇవ్వదు, అంటే ఒకటేలాగా ఉండదన్నమాట. వెదర్ అంటే మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్,
క్లైమేట్ అంటే ఏంటో చూద్దాం. క్లైమేట్ ఈస్ ద జనరల్ వెదర్, టేక్ డౌన్ చిల్డ్రన్. క్లైమేట్ ఈస్ ద జనరల్ వెదర్ ప్యాటర్న్ ఆఫ్ ప్లేస్ ఫర్ ఓవర్ మెనీ ఇయర్స్. ఇట్ గివ్స్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ఎ వెదర్ ఇన్ ఏ పర్టిక్యులర్ రీజన్ ఆఫ్ ఎ సర్టైన్ టైం పీరియడ్ ఆర్ ఫర్ ఇయర్స్ ఆల్ టుగెదర్. ఇప్పుడు క్లైమేట్ అంటే ఏంటంటే ఒకటేలాగా ఉంటుంది అనమాట, ఇంకా దాంట్లో చేంజ్ అనేది ఉండదు. ఇప్పుడు మనకు దగ్గరలో హార్స్లీ హిల్స్ ఉంది, ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఎందుకు? అది హిల్ ఏరియా అనమాట, అది ఎక్కువగా హైట్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, చల్లగా ఉంటుంది. అక్కడ క్లైమేట్ ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది, ఎప్పుడు వర్షం అయినా పడుతూ ఉంటుంది, లేదంటే కూల్గా అయినా ఉంటుంది. అంతేకాని అంత ఎండగా అయితే ఎప్పుడు కూడా మనకు ఉండదు, ఒకటే క్లైమేట్ ఉంటుంది. ఊటీలో చూసారా 24/7 చలికాలమే ఉంటుంది అనమాట వాళ్ళకి, అంటే ఎక్కువగా చల్లగానే ఉంటుంది, ఎండ అనేది అంతగా సోకదనమాట వాళ్ళకి. సో క్లైమేట్ అంటే పర్టికులర్గా ఒకటేలాగా ఉండేదాన్ని, ఒకటే వెదర్ ఉండేదాన్ని ఏమంటారు? క్లైమేట్ అనేసి అంటారు. వెదర్ అంటే ఏంటి? చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సెకండ్ చల్లగా ఉంటుంది, ఈ సెకండ్ ఏమవుతుంది? హీట్ అయిపోతుంది, అంటే వేడిగా ఉంటుంది. సో క్లైమేట్ అంటే ఏంటి? పర్టికులర్గా కొన్ని ఇయర్స్ అయినా కూడా ఒకేలాగా చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్, వెదర్ కండిషన్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై సింబల్స్ ఆర్ షోన్ హియర్. సన్నీ, అక్కడ సన్నీ ఎలా ఉన్నాడు? చాలా బ్రైట్గా ఉన్నాడు. నెక్స్ట్ క్లౌడీ. క్లౌడీ అంటే ఏంటి? మబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, చాలా చల్లగా ఇంకా వర్షం పడుతుంది అనే ముందు మబ్బులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. రెయినీ. రెయినీ అంటే మనకేమొస్తుంది? వర్షం వస్తుంది. థండర్స్, ఉరుములు వస్తాయి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, థండర్స్ వస్తే వామ్మో ఇవాళ ఎక్కువ వర్షం పడేటట్టే ఉంది, గొడుగులు పెట్టుకొని రావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా. సో ఉరుములు అనమాట థండర్. నెక్స్ట్ స్నోయి, మంచు కురుస్తుంటుంది. డిసెంబర్ జనవరి టైం అయితే పొద్దున్న లేవబుద్దే కాదు, కానీ లేవకుంటే స్కూల్కి రాకుంటే ఏమవుతుంది? తన్నులు పడతాయి. ఖచ్చితంగా రావాలి, లేవబుద్దే కదా, ఎందుకు అంత చల్లగా ఉంటుంది, ఇంకా కొంచెం నిద్రపోదామా అనిపిస్తుంది. ఏంటో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైమ్సే నిద్ర వస్తుంది, నైట్ అస్సలు రాదు కదా మనకి. ఓకే, నెక్స్ట్ పార్టీలీ క్లౌడ్, అంటే కొంచెం మబ్బులు ఉంటాయి, అలాగే సన్లైట్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. విండి, సన్నగా ఉండే వాళ్ళైతే ఈ విండికి కొట్టుకోపోతారేమో అంత లెవెల్లో వస్తుంటుంది అన్నమాట, సుడిగాళ్ళు ఈదురుగాళ్ళు అంటూ ఉంటాం కదా, అలాగే. నెక్స్ట్ సైక్లోన్. సైక్లోన్ మీకు తెలుసు కదా, తుఫాన్ వస్తే ఒక 3 రోజులు 4 రోజులు అసలు పోనే పోదన్నమాట. నెక్స్ట్, క్లైమేట్ ఈజ్ వాట్ యూ ఎక్స్పెక్ట్, వెదర్ ఈజ్ వాట్ యూ గెట్. క్లైమేట్ అంటే ఇవాళ మార్నింగ్ మనకు క్లౌడీగా ఉండింది అనుకోండి, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అనుకుంటాం, కానీ వెదర్ ఏం చేస్తుంది? ఓహో ఇలా అనుకుంటున్నారా అని చెప్పేసి వెంటనే ఏమవుతుంది? కొంచెం వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సమ్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ నియర్ కోస్టల్ వైల్ సమ్ ఆర్ ఇన్ మౌంటైన్స్. సమ్ ప్లేసెస్ ఆర్ వెరీ హాట్ అండ్ సమ్ ప్లేసెస్ ఆర్ వెరీ కోల్డ్. కొన్ని అయితే చాలా హాట్గా ఉంటాయి మన కంట్రీలో, అంటే చాలా వేడిగా ఉంటాయి, కొన్ని అయితే చాలా కూల్గా ఉంటాయి. డిస్పాట్ ద వేరియడ్ క్లైమేట్ అండ్ ద హోల్ కంట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ సైకిల్ ద సీజన్స్. ద సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? టేక్ డౌన్ చిల్డ్రన్. మార్చ్ టు జూన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన సమ్మర్? మార్చ్ టు జూన్. టేక్ డౌన్. సమ్మర్ సీజన్ ఎప్పటి వరకు ఉంటుంది మనకు? మార్చ్ టు జూన్. నెక్స్ట్ రెయినీ సీజన్. ఇప్పుడు ఆల్రెడీ మనకు రెయిన్స్ వస్తున్నాయి కదా, జూలై టు అక్టోబర్. రెయినీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? టేక్ డౌన్ చిల్డ్రన్. జూలై టు అక్టోబర్. జూలై టు అక్టోబర్. నెక్స్ట్ ఇంకొక సీజన్ ఏంటి? వింటర్ సీజన్. వింటర్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? నవంబర్ టు ఫిబ్రవరి వరకు మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్, ట్రెడిషనలీ ఇండియన్ ఫాలో 6 సీజన్స్. మామూలుగా మనకు ఇండియన్స్ వాళ్ళు ఏం చేస్తారు? 6 సీజన్స్ని ఫాలో అవుతారు. ఈచ్ సీజన్ లాస్ట్ అబౌట్ 2 months. అంటే మనకున్న సాంప్రదాయాల ప్రకారం మనం ఏం చేస్తాము? 2 సీజన్స్, అంటే ఒక్కొక్క సీజన్ 2 months వరకే ఉంటుంది అనుకుంటాం. ఏంటివి అవి? స్ప్రింగ్ వసంత ఋతువు, సమ్మర్ గ్రీష్మ ఋతువు, మాన్సూన్ వర్ష ఋతువు, ఆటమ్ శరత్ ఋతువు, నెక్స్ట్ ఫాల్ హేమంత ఋతువు, నెక్స్ట్ వింటర్ శిశిర ఋతువు. సో ఇలాగా మనం ఏమనుకుంటాం? ఇండియన్స్ ట్రెడిషన్ని ఫాలో అవుతాం కాబట్టి ఒక్కొక్క సీజన్ అనేది 2 months వరకే మనకు ఉంటుంది అని చెప్పేసి మనం ఈ విధంగా ఫాలో అవుతాం. కానీ మనకు బేసిక్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకు 3 seasons ఉంటాయి. సమ్మర్, నెక్స్ట్ రెయినీ, నెక్స్ట్ వింటర్ అనమాట. సమ్మర్ అయితే మార్చ్ టు జూన్ ఉంటుంది, రెయినీ అయితే జూలై టు అక్టోబర్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్, వై ఆర్ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ దీస్ డేస్? ఎందుకు ఎక్స్ట్రీమ్? అతివృష్టి అనావృష్టి. అతివృష్టి అంటే ఏంటి?
పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా ఉన్నట్టుండిగా ఎక్కువగా పడిపోతాయి. అంటే ఇప్పుడు మామూలుగా మనకు రైనీ సీజన్ ఏంటి, జూలై నుంచి అక్టోబర్ వరకు, ఈ టైంలో పడితే సరిపోతుంది. అలా కాకుండా మళ్ళీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వర్షాలు పడ్డాయి అనుకోండి, పంటలు నష్టం అయితే ఎక్కువగా ఒక 3 days 1 week అలాగే కంటిన్యూస్గా రెయిన్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తాయి, వరదలు వచ్చేస్తాయి, ఫ్లడ్స్ వచ్చేస్తాయి. సో దానివల్ల భారీగా నష్టం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలాంటి కండిషన్స్ అనేవి వస్తున్నాయి? సైంటిస్ట్ హ్యావ్ బీన్ వార్నింగ్ దట్ వరల్డ్ క్లైమేట్ ఈస్ చేంజింగ్ అలాట్ డ్యూ టు ద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డైరెక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ ఇన్నోవేషన్స్ ఆఫ్ ఇన్ నేచర్. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇస్ చేంజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. మీ అందరికీ తెలుసు కదా, గ్లోబల్ వార్మింగ్ గురించి మీరు వినే ఉంటారు. అంటే ఏంటి, గ్లోబల్ అనేది వార్మ్ అయిపోతుందంట. అంటే ఎక్కువగా వేడిని మనం ఏం చేస్తున్నాం, హీటప్ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మనిషికి టెక్నాలజీ అనేది ఎంతగా అడ్వాంటేజ్ అవుతుందో అలాగే డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇప్పుడు అనవసరంగా కరెంట్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా వాడేస్తుంటాం, ఫ్యాన్ ఆన్ చేస్తాం, బయట ఎక్కడో ఆడుకుంటూ ఉంటాం, ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. ఏమవుతుంది, ఎక్కువగా కరెంట్ అనేది లాగితే ఆటోమేటిక్గా రూమ్ ఏమవుతుంది, హీట్ అనేది అవుతుంది. కొన్నిసార్లు ఇంకోటి ఏం చేస్తుంటాము, కరెంట్ అనేది కాదు, ఎక్కువగా వాటర్ వేస్ట్ చేయడం కానీ, టెక్నాలజీ డెవలప్ అయినప్పటి నుంచి అన్ని మిషన్స్ మీద ఆధారపడుతున్నాం మనం. మోస్ట్ ఆఫ్ ద మనం అప్పుడైతే మన యాన్సిస్టర్స్కి అయితే వాళ్ళు 100 years 120 years కూడా బ్రతికేవాళ్ళు, కానీ మనమైతే మహా అంటే 60, ఇంకా మహా అంటే 70 80, దానికి మించి ఎక్కువ బ్రతుకుతుంది. ఎందుకు, మనిషి ఇప్పుడు మిషన్స్ మీద ఆధారపడుతున్నారు, అంతే కదా. ఒకప్పుడు మెడిసిన్స్ అయితే మనకు హ్యాపీగా బయట ట్రెడిషనల్గా దొరికేవి, వాటితో క్యూర్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏవేవో అన్ని ఇంగ్లీష్ మందులన్నీ వాడేస్తూ బాడీని అంతా స్పాయిల్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇలా స్పాయిల్ చేసుకుంటున్నాము? వై? బికాస్ డ్యూ టు ద టెక్నాలజీ వల్ల మనకి ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం ఉంది, అంతే కదా. సో మనం టెక్నాలజీని ఎప్పుడు కూడా మనకి ఎంత అవసరమో అంతే యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మనం నేర్పించిన ట్రెడిషన్స్ అన్నింటినీ మర్చిపోయామనుకోండి, ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఇంకా ఎక్కువగా జరుగుతుంది. వై? బికాస్ దిస్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఎందుకు చెప్పండి, నేను ఇలా గొంతు చిచ్చుకొని ఎందుకు మాట్లాడాను ఆన్లైన్ క్లాసులలో? ఎందుకంటే డ్యూ టు అవర్ స్పాయిలేషన్, మనం చేతులారా మనం చేసుకున్నాం. అరే ఫస్ట్ నుంచి నీట్గా ఉంటే అసలు ఈ కరోనా వచ్చేది కాదు, మనం ఇలా శానిటైజర్ పూసుకునే వాళ్ళం కాదు, ఇలా ఇంట్లో కూర్చొని క్లాసులు భయపడుతూ వినేవాళ్ళం అస్సలు కాదనమాట. హ్యాపీగా ఎంచక్కా స్కూల్కి వచ్చి పిల్లలందరితో ఆడుకుంటూ, టీచర్స్తో మాట్లాడుతూ, బాగా క్లాసులు అనేవి చెప్పించుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ దీనికి రీజన్ ఏంటి? మనమే కారణం, మన బుద్ధిహీనతే కారణం, అంతే కదా. నీట్గా ఉన్నట్టు అంటే ఉండమని బల్బాలు తింటాం, చాట్ పీసులు తింటాం, ముక్కులో ఏలు పెట్టుకుంటాం, చెవులో ఏలు పెట్టుకుంటాం, ఇంకా ఏంటేంటివో చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాత్రం ఎక్కడ కరోనా వచ్చేస్తుందో, ప్రాణం అంటే భయం కదా. అందుకే ఆ జాగ్రత్త ఏంటో ముందే తీసుకుంటే ఇప్పుడు ఇంత కష్టం వచ్చేది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎంత యూస్ కావాలో అంతే కావాలి. రీసైకిల్ మెథడ్ నేర్చుకుంటూ ఉండండి. మనం ఏదైనా ప్లాస్టిక్ వాడుతున్నాం, అది రీసైకిల్ అవుతుందా కదా, మళ్ళీ యూజ్ అవుతుందా కాదా, ఒకవేళ యూజ్ అయితే ఎలాంటి ప్లాస్టిక్ వాడాలి. పాలిథిన్ని బ్యాన్ చేస్తాం. పాలిథిన్ ఎందుకు బ్యాన్ చేస్తాము? పాలిథిన్ మామూలుగా కాలుస్తూ ఉంటారు బయట, ఏదైనా డస్ట్బిన్స్లో కానీ అలా కాలుస్తున్నప్పుడు వాటిలో నుంచి కార్బన్స్ వస్తూ ఉంటాయి. కార్బన్స్ అనేవి ఎక్కువగా మనకు డేంజరస్ అనమాట. సో ఆ సిఎఫ్సి గ్యాస్ అనేవి రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రీతింగ్ సిస్టమ్ ఆస్తిమాస్ రావడము, లేదంటే బ్రీతింగ్ సిస్టంలో ప్రాబ్లం కావడము, చెడు గాలులు అనేవి ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకోటి మీరు గమనించారా, ఐ థింక్ లాస్ట్ 15 years బ్యాక్ అనుకుంటాను, ఏమైంది, ఒక కవ్వ ఏం చేసింది, ఆవు ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ అన్నింటినీ తినేసింది అనమాట. దాంట్లో ఫుడ్ ఉందని చెప్పేసి అలాగే తినేసింది. అది వితిన్ 1 day కల్లా చనిపోయింది. ఎందుకు చనిపోయింది? పాలిథిన్ అనేది అరగదు, డైజెస్ట్ కాదనమాట. ఇంకోటి ఏంటి, డీకంపోజ్ కూడా కాదు. భూమిలో మనం పాలిథిన్ కవర్ పడేసామనుకోండి, అది ఒక 20 30 40 100 years అయినా కూడా అది కరగదనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవైపు పొల్యూషన్, ఒకవైపు కాలుష్యము, ఒకవైపు పొగ, ఇంకెక్కడ మనకు ఉండేది భయం, ఎక్కడ చెప్పండి డిసిప్లిన్. అందుకే కరోనా వచ్చి మనం చాలా డిసిప్లైన్గా ఉంచుతుంది. ఏది వచ్చినా కూడా మనం మంచిగా అనుకోవడానికి పెద్ద కారణం ఏంటంటే కరోనా మనం చాలా డిసిప్లైన్లో ఉంచేసింది, అంతే కదా. సో కరోనా వచ్చినందువల్లే కదా మనం అందరం చక్కగా శానిటైజ్ చేసుకుంటాం, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం, 1కి 10 సార్లు స్నానాలు చేస్తున్నాం. అప్పుడైతే బిఫోర్ కరోనా అంటే బీసీకి ముందు ఏం చేసేవాళ్ళం, మార్నింగ్ స్నానం చేస్తే ఈవినింగ్ అస్సలు చేయడం, మార్నింగ్ బ్రష్ చేస్తే ఈవినింగ్ అస్సలు చేయడం. ఇప్పుడైనా కరోనా వస్తుందనే భయంతో ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం, 2 3 4 times వరకు కూడా స్నానం చేస్తున్నాం, డెటాయిల్స్ యూస్ చేస్తాం. అదేదో ముందే ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా. దట్స్ వై యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ మదర్ ల్యాండ్. సో ఇప్పటి నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మదర్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి, ఆల్ థింగ్స్
that makes us comfortable have contributed immense to increase the emission of greenhouse gases, and these gases in the atmosphere have trapped more heat on the earth's surface, made in the warmer. Next, when the sun heats the earth, the greenhouse gases of earth such as vapor, carbon dioxide, nitrogen oxide and methane return some of the heat at surface. This is called greenhouse effect. What is meant by greenhouse effect, children? Take down that when the sun heats, ఎప్పుడైతే సూర్యుడు భూమిని హీట్ చేస్తాడో, the greenhouse gases of the earth such as ఏంటివి, water vapor, carbon dioxide, nitrous oxide, methane retain some of the heat on the earth's surface. This is called greenhouse effect. Without the natural greenhouse effect, the earth would not be warm enough to humans to live. This warming is known as natural global warming. సో మనకి ఎప్పుడైనా సరే బాడీలో ఫ్యాట్స్ అవసరమే, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఉన్న లెవెల్ కంటే ఎక్కువగా పెరిగితేనే మనకేమవుతుంది, మనకు హార్ట్ అటాక్, మనకు ఉండాల్సిన లెవెల్లో కంటే ఎక్కువ లెవెల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పోవడం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయ్యడం వల్ల మనకి ఏమొస్తుంది, హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కాబట్టి ఉండాల్సిన లెవెల్లో కంటే ఎక్కువగా ఉండడం వల్లే మనకు నష్టాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాగ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ని తగ్గించాలి, ఈ పొల్యూషన్ని తగ్గించాలి అనుకుంటే మనం ఏం చేయాలి, చెట్లను ఎక్కువగా పెంచాలి. గ్రో మోర్ ట్రీస్ అనమాట. ఎందుకు ట్రీస్ని ఎక్కువగా పెంచాలి, ట్రీస్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తాయి, అవి ఇన్వాల్వ్ చేసుకుంటే తీసుకుంటాయి. బయటకు ఏం రిలీజ్ చేస్తాయి, ఇన్హాలేషన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఎక్స్హాలేషన్ ఏం తీసుకుంటే ఎక్స్హాలేషన్ ఏం వదులుతాయి, అవి ఆక్సిజన్ని వదులుతాయి అన్నమాట. నెక్స్ట్, ఎయిర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్. ఆల్ లివింగ్ థింగ్స్ కెన్ నీడ్ క్లీన్ ఎయిర్ టు బ్రీత్ అండ్ స్టే హెల్తీ. ఇఫ్ యూ డు నాట్ స్టాప్ పొల్యూటింగ్ ఎయిర్, వన్ డే అవర్ సర్వైవల్ ఇట్ మే బీ డేంజరస్. ఓకేనా? సో మనం ఎయిర్ని పొల్యూట్ ఎక్కువ కాకుండా చూసుకుంటే బెటర్. అలా కాకుండా ఎక్కువ పొల్యూషన్ అనేది అయితే మనకు కూడా బ్రతకడానికి చాలా కష్టం. సో ఎయిర్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఎయిర్ ఆక్యుపై స్పేస్, ఎయిర్ హ్యాస్ వెయిట్, ఎయిర్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రెషర్, ఎయిర్ లేకుంటే మనము బ్రతకలేము. సో ఇలాంటి ఎయిర్ని మనం పొల్యూట్ చేయకుండా, కలుషితం చేయకుండా నార్మల్గా మంచి ఎయిర్ మనం పీల్చుకోవాలి, మంచిగా మనం ఉండాలి అని అంటే మనం కూడా మన యానిమల్స్ని బ్రతికించుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా మనము మన ఫుడ్ స్టెప్స్లో నడిచేలాగా చేయాలంటే డెఫినెట్గా మనం ఏం చేయాలన్నా, పొల్యూషన్ని తగ్గించాలంటే చెట్లని ఎక్కువగా పెంచాలి. గో గ్రీన్, సేవ్ వాటర్. సో దట్స్ ఆల్ ఫర్ లెసన్. ఐ హోప్ హోంవర్క్ అందరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి.